స్పందనపై కేసీఆర్ ఆరా తీస్తున్నారు. విమర్శల్లో పదును పెంచాలని పార్టీ అభ్యర్థుల్ని ఆదేశించిన టీఆర్ఎస్ అధినేత సభలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభలకొస్తున్న స్పందనపై పార్టీ అధినాయకత్వం ఆరా తీస్తోంది. సభల నిర్వహణ తీరుపై రోజువారీ సమీక్షలు చేస్తోంది. వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్న సభలపై పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు అని, సభలను భారీగా సక్సెస్ చేయాల్సిందిగా ఆదేశించారు అని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. మండల స్థాయిలో నిర్వహించే సభల్లో కూడా జనాలు నిండుగా కనిపించాలని, భారీ ర్యాలీలు తీయాలని సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొనే సభలకు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించినప్పటికీ ముందస్తుగానే పలువురు మంత్రులు ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో వారంతా నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సభల స్థాయిని బట్టి మంత్రులను కూడా ఆహ్వానిస్తున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్తో పాటు ఎంపీ కవిత కూడా పలు సభల్లో పాల్గొంటున్నారు. అభ్యర్థులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అయితే ఈ సభలకు జనం హాజరవుతున్న తీరుపై కాంగ్రెస్ మహాకూటమిపై నాయకులు విమర్శలు చేస్తున్న సమయంలో జనం నుంచి వస్తున్న స్పందనపై గులాబీ బాస్ ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారని పార్టీ ముఖ్యులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, 4.5 సాధించిన విజయాలను వివరిస్తున్న సమయంలో ప్రజాస్పందన గురించి అడిగి తెలుసుకుంటున్నారు అని చెబుతున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలకు మరింత పదును పెడుతూ విరుచుకుపడాలని, ప్రతి సభలో కొత్త విషయాలు చెప్పేలా చూసుకోవాలని పంచ్లు వేస్తూ పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఉత్సాహపరచాలి అని పార్టీ నేతలను కేసీఆర్ ఆదేశిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఏ సమావేశాన్ని కూడా తక్కువగా అంచనా వేయకుండా అన్నింటినీ విజయవంతం చేసేలా ముందుకు సాగాలని అధినేత ఆదేశించినట్లు చెబుతున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్న ప్రాంతాలన్నీ గులాబీమయం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు పేర్కొంటున్నారు.